హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జున్ను పాలు పోసుకోండి. మీకు కావాలంటే ఇందులో నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ మిల్క్ యాడ్ చేయడం వల్ల జున్ను క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మేమైతే నార్మల్ మిల్క్ యాడ్ చేయలేదు. ఇందులో వేయడానికి బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇందులో బెల్లం పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఇందులో కొంతమంది చక్కెర కూడా వేస్ట్ చేస్తారు, కానీ అంత టేస్ట్ ఉండదు. బెల్లంతోనే బాగుంటుంది. ఈ రెసిపీ చేయడం అయితే చాలా మందికి రాదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో మిరియాలు, యాలుక్కాయల పౌడర్, ఇందులో లైట్ గా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోకపోతే కొంచెం మిల్క్ స్మెల్ వస్తుంది, సో కొంచెం లైట్ గా వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ పాల మిశ్రమాన్ని బెల్లం మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. జున్నులో చాలా మంది మిరియాలని స్కిప్ చేస్తారు, కానీ మిరియాలు వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈ జున్ను పాలు అయితే చాలా ఎక్స్పెన్సివ్, దొరకడం చాలా కష్టం. అసలు ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడే తింటున్నాము. జున్ను పాలని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిల్క్ తీసుకున్న గిన్నె కన్నా పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోండి. వాటర్ అనేది ఆ గిన్నెలో హాఫ్ వరకు తీసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఆ మిల్క్ ని మిక్స్ చేసుకొని ఆ బౌల్ ని మనం వాటర్ తో ఫిల్ చేసుకున్న బౌల్లో పెట్టుకోండి. దాని మీద ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకోండి. తర్వాత కుక్ చేసుకోండి. ఇది కుక్ అవడానికి 40 to 50 మినిట్స్ పట్టింది. ఈ జున్ను అనేది వాటర్ స్టీమ్ తో కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోండి. చూడండి జున్ను ఎంత బాగా కుక్ అయిందో. సేమ్ కేక్ లాగా ఉంది కదా. జున్నుని ఇలా ప్రిపేర్ చేయడం చాలా మందికి రాదు. జున్ను ఎడ్జెస్ కి నైఫ్ పెట్టి రిమూవ్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ బౌల్ ని రివర్స్ వేయండి. ఆ బౌల్ ని జున్ను పడేంత వరకు ట్యాప్ చేయండి. పైన ఎల్లో కలర్ లో క్యారమెల్ లాగా ఉంది కదా, అది బెల్లం కొంచెం అడుక్కు వెళ్ళినప్పుడు కరగకుండా ఉంటుంది కదా, అది మెల్ట్ అయినప్పుడు ఇలా ఉంటుంది. చూడండి సేమ్ కేక్ లాగా ఉంది కదా. ఇలా ప్రిపేర్ చేయడం అయితే చాలా మందికి రాదు. ఈ రెసిపీ నేను ప్రిపేర్ చేయలేదు, మా అమ్మ చేసింది. ఎందుకంటే నాకు ఈ రెసిపీ సరిగా రాదు. నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఈ మిల్క్ మాకు మా పిన్ని వాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మిల్క్. నేను ఈ వీడియో మిడిల్ లో చెప్పడం మర్చిపోయాను, సో అందుకే లాస్ట్ లో చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.